ఇంటర్లింక్ నెట్వర్క్ డ్యూయల్ టోకెన్ సిస్టమ్ని తీసుకొని వచ్చింది. ఇందులో ఐటీఎల్ అండ్ ఐటీఎల్జీ రెండు టోకెన్స్ ఉంటాయి. రెండింటికి సపరేట్ పర్పస్ ఉంటుంది. ప్రజెంట్ మనం మైన్ చేస్తున్న టోకెన్ ఇంటర్లింక్ జెన్సిస్ టోకెన్. దీన్నే ఐటీఎల్జీ అని అంటాం. ఐటీఎల్జీ టోటల్ సప్లై 100 బిలియన్. రియల్ హ్యూమన్స్ మాత్రమే ఫేస్ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మైనింగ్ ద్వారానే కాదు, రిఫర్ చేసి ఎర్న్ చేయొచ్చు అండ్ గేమ్స్ ఆడి కూడా ఐటీఎల్జీ ఎర్న్ చేయొచ్చు. బట్ ఎలాంటి బాట్స్ అండ్ ఫేక్ అకౌంట్స్కి మాత్రం ఐటీఎల్జీ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉండదు. ఎలాంటి గవర్నమెంట్ ఐడీస్ యూజ్ చేసి ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీరు మీ ఫేస్ ఐడి ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే మీ కేవైసీ కంప్లీట్ అయినట్టు. అండ్ ఐటీఎల్జీని ప్రజెంట్ మనం ఎకో సిస్టంలో యూజ్ చేయొచ్చు. అంటే డావోలో ఓట్ వేయడానికి యూజ్ చేయొచ్చు అండ్ మినీ గేమ్స్ ఆడడానికి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా అప్కమింగ్ ఏవైనా లాంచ్ చేస్తే అందులో కూడా మనం ఐటీఎల్జీని యూజ్ చేయొచ్చు. మీరు ఐటీఎల్జీని మైన్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ఐటీఎల్ని కూడా మైన్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఐటీఎల్జీ హోల్డర్స్కి ఐటీఎల్ టోటల్ సప్లై నుండి 50% ఐటీఎల్ని అయితే కేటాయిస్తున్నారు. అండ్ ఐటీఎల్జీ టోకెన్స్ 2025 డిసెంబర్లో కానీ 2026 జనవరిలో కానీ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఐటీఎల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఇంటర్లింక్ నెట్వర్క్కి ఒక స్ట్రాటజిక్ రిజర్వ్ లా ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ పోర్షన్ ఐటీఎల్ వీళ్ళు వాళ్ళకి కేటాయిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, అమెజాన్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సో వాళ్ళకి కొంత పోర్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఐటీఎల్ ఏదైతే ఉందో ఇది ఎలాంటి సేల్కి లేదు. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే పోర్షన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. దీని టోటల్ సప్లై 10 బిలియన్ సప్లై ఉంది. సో అందులో ఐటీఎల్జీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అంటే ఎవరైతే మైన్ చేస్తున్న యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ కి 50% ఐటీఎల్ అయితే కేటాయించారు. అంటే 5 బిలియన్ ఐటీఎల్ టోకెన్స్ ఐటీఎల్జీ హోల్డర్స్ కి అయితే వీళ్ళు కేటాయించారు. అండ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా ఇది లిస్ట్ అవబోతుందని వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఒక నెట్వర్క్ 2 టోకెన్స్ 2 పర్పస్ లో ఉన్నాయి. సో మీరు ఒకటి మైన్ చేస్తే మీకు ఫ్యూచర్ లో ఇంకొకటి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంటర్లింక్ రిలేటెడ్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఫస్ట్ కామెంట్ లో నా టెలిగ్రామ్ ఐడి ఇస్తా, వీలైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.